Yeah, welcome, my dear friends. This is Dr. Padala Tirupati, Assistant Professor, Department of Botany, Government SRR, Government Arts and Science College, Autonomous Karimnagar. So, my dear friends, మనం చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఫర్ యువర్ టీజీ సెట్ తెలంగాణ స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్కు సంబంధించి అదేవిధంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ నెట్కు సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్డేట్కు సంబంధించిన పేపర్ వన్కు సంబంధించిన ముఖ్యమైనటువంటి బిట్స్ని మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. అయితే అభ్యర్థులు గమనించాలి ఏంటంటే ప్రత్యేకించి ఈ పేపర్ వన్లో కేవలం మీ ఒకే టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ మాత్రమే కాకుండా ఏముంటాయంటే ఇక్కడ గమనించాలి మిత్రులు. ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఓకే, టీచింగ్ అప్టిట్యూడ్. ఇక్కడ టీచింగ్ అప్టిట్యూడ్ మనం చూస్తున్నాం. ఈ టీచింగ్ అప్టిట్యూడ్లో మెయిన్గా టీచర్ యొక్క అభిరుచులు, తర్వాత పెడగాగి అంటే ముఖ్యంగా బోధనా శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు ఇందులో అడుగుతారు. అంటే టీచర్కి ఎలాంటి లక్షణాలు ఉండాలి, అదేవిధంగా పెడగాజికి సంబంధించిన ఏ పద్ధతులు బోధన పద్ధతులు అవలంబిస్తావు, ఆ తర్వాత అభ్యసన సామర్థ్యం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్కి సంబంధించినటువంటి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఇందులో అడగడం జరుగుతుంది. ఇది ఫస్ట్ యూనిట్. ఇందులోకి వెళ్ళి 5 ప్రశ్నలు వస్తాయి, ఒక్కొక్క దానికి 2 మార్కులు, మొత్తం 10 మార్క్స్ వస్తాయి. ఇది టీజీ సెట్లో ఇదే ఆర్డర్ ఫాలో అవుతారు. నెక్స్ట్ మనకు ఉన్నటువంటిది ఏంటంటే రీసెర్చ్ అప్టిట్యూడ్. అంటే అభ్యర్థికి సంబంధించినటువంటి రీసెర్చ్ అప్టిట్యూడ్ అంటే పరిశోధన అభిరుచిని అడుగుతారు. ఇందులో మెయిన్గా రీసెర్చ్ ప్రాసెస్ అంటే ఏంటిది, రీసెర్చ్లో ఉండేటువంటి స్టెప్స్ ఎన్ని, దాంతో పాటుగా రీసెర్చ్కి సంబంధించినటువంటి ఇవాల్యుయేషన్, స్టాటిస్టికల్ ఇవాల్యుయేషన్ అడుగుతారు. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో కూడా ఇవాల్యుయేషన్కి సంబంధించినటువంటి టెస్టింగ్, కాంటిన్యూషన్, కాంప్రహెన్షన్, ఇవాల్యుయేషన్కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాం. కాంప్రహెన్షన్కి సంబంధించి మీ ఎస్ఎస్సి లెవెల్లో ఉండేటువంటి ఒక పారాగ్రాఫ్ ఇచ్చేసి, ఒక ప్యాసేజ్ ఇచ్చేసి, ఈ పారాగ్రాఫ్ లేదా ప్యాసేజ్లోకి వెళ్ళి మనకు 5 ప్రశ్నలు అడుగుతాడు. ప్రతి దాంట్లోకి వెళ్ళి 5 ప్రశ్నలు అడుగుతాడు. ఒక్కొక్క దానికి 2 మార్కులు, మొత్తం ఒక్కొక్క యూనిట్కి వెళ్ళి 10 మార్క్స్. ఇలా ఇంపార్టెంట్ బిట్స్ మనం చెప్పుకునే క్రమంలో నిన్న మనం కమ్యూనికేషన్ అనేటువంటి యూనిట్లోకి వెళ్ళి ఒక ఏది పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చేసుకున్నాం. కానీ అభ్యర్థులు ఏమనుకున్నారంటే కమ్యూనికేషన్ ఇది టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్లో భాగం కాదేమో, సారు టైం పాస్గా చెప్తుండ అనుకొని ఎక్కువ మంది చూడలేరు. అంటే దాని అర్థం ఏంటంటే మీకు వీటి పట్ల అవగాహన లేదు అని. కమ్యూనికేషన్ అంటే ఇందులో మనకు మెయిన్గా సెండర్ అంటే ఎవరు, రిసీవర్ అంటే ఎవరు, ఎన్కోడర్ అంటే ఎవరు, డీకోడర్ అంటే ఎవరు, కమ్యూనికేషన్ సైకిల్ ఏ విధంగా ఉంటుంది, కమ్యూనికేషన్కి సంబంధించిన సిద్ధాంతాలు ఏంటి, కమ్యూనికేషన్లో వచ్చేటువంటి బ్యారియర్స్ అడ్డంకులు ఏంటి, ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్లో టీచర్ ఎలాంటి పాత్ర వహించాలి, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వీటన్ని అంశాలు కమ్యూనికేషన్ సైకిల్లో కమ్యూనికేషన్లో అడుగుతారు. దీంట్లో 5 ప్రశ్నలు అడుగుతారు, ఒక్కో దానికి 2 మార్కులు, 10 క్వశ్చన్స్. ఇది ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 మనం చేసుకున్నాం. రీసెర్చ్ అప్టిట్యూడ్ 5 భాగాలు చేశాను, టీచింగ్ అప్టిట్యూడ్ 5 భాగాలు చేశాను ఇప్పటి వరకు. అదేవిధంగా మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్కి సంబంధించి మీరు 10th క్లాస్ లెవెల్లో ఉండేటువంటి గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీరు అడిగినప్పుడు ముఖ్యంగా క్లాస్లో ఉండడం ఒక 10 మినిట్స్. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ముఖ్యంగా శాతాలు, అదేవిధంగా వడ్డీ అంటే మీన్స్ మనకు బారు వడ్డీ, చక్రవడ్డీకి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి సంబంధించి, లేదా టైం అండ్ అంటే కాలము, అదేవిధంగా దాంతో పాటుగా మనకి ఏముంటుందంటే ముఖ్యంగా మనకు ఈ పర్సంటేజ్, టైము, తర్వాత దీంతో పాటుగా బోర్డ్స్ అడుగుతారు. బోట్స్ కానీ ట్రైన్స్ కానీ అపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయా, సేమ్ డైరెక్షన్లో వస్తున్నాయా, అలా వచ్చినప్పుడు, లేదా ఒక పనిని 2 వ్యక్తులు కలిసి ఎన్ని రోజులు చేస్తే 10 మంది కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు, ఇలాంటి అంశాలు మనకు మ్యాథమెటికల్ అప్టిట్యూడ్లో అడగడం జరుగుతుంది. తర్వాత లాజికల్ రీజనింగ్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఇందులో అభ్యర్థులు గమనించాలి. ఇందులో మనకు బ్లడ్ రిలేషన్స్ కానీ తర్వాత నంబర్ సిరీస్ కానీ లెటర్ సిరీస్ కానీ, అదేవిధంగా మనకు ఈ కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఇచ్చి, డైరెక్షన్స్ ఇచ్చి, అంటే దిశలు ఇచ్చేసి, అంటే ఒక వ్యక్తి 5 కిలోమీటర్లు తూర్పు దిశలో పయనించి మళ్ళీ 10 కిలోమీటర్లు ఎడమవైపు తిరిగి, ఇట్లా ఈ విధంగా అడిగేటువంటి ఉంటాయి. బ్లడ్ రిలేషన్, రక్త సంబంధాలకు సంబంధించి ఉంటాయి, నంబర్ సిరీస్ ఉంటాయి, లెటర్ సిరీస్ ఉంటాయి. ఇది లాజికల్ రీజనింగ్కి సంబంధించి. తర్వాత డాటా ఇంటర్ప్రిటేషన్, దత్తాంశ విశ్లేషణ మీకు సంబంధించి
10th క్లాస్ లెవెల్లో ఉండేటువంటి ఒక తరగతి గది కానీ, ఒక వ్యవస్థ కానీ, ఒక పరిశ్రమ కానీ, లేదా ఒక ఏది అది ఒక షాప్ కానీ అది సాధించిన ఫలితాలు, గత ఒక పాఠశాల కానీ, క్లాస్ రూమ్ కళాశాల కానీ గత 5 సంవత్సరాల్లో సాధించిన ఫలితాలు, శాతాలు, మార్కులు, ఫలితాలకు సంబంధించినటువంటి ఇలా బార్ గ్రాఫ్ల రూపంలో కానీ, లేదా మనకు లైన్ గ్రాఫ్ రూపంలో కానీ, లేదా ఇట్లా పై గ్రాఫ్ రూపంలో కానీ మనకి ఇచ్చేసి 5 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కోదానికి 2 మార్కులు, మొత్తం 10 మార్కులు. ఇక ఐసీటీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, మనకు కంప్యూటర్కి సంబంధించిన పరిజ్ఞానం, పదజాలం ఉంటుంది. ఇలా ఒక్కొక్క దానికి సంబంధించి మనకు ప్రతి దానికి ఇదే వరుస క్రమంలో ప్రతి యూనిట్కి ఈక్వల్ వెయిటేజ్ 5 క్వశ్చన్లు ఇస్తారు. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు, మొత్తం 10. ఒక్కొక్క క్వశ్చన్కు 2 మార్కులు, మొత్తం 10 చొప్పున ఇస్తాడు. అంటే ఈక్వల్ వెయిటేజ్. టోటల్ మనకు వచ్చేటివి 50 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కో దానికి 2 మార్కులు, మొత్తం 100 మార్కులు. మొదటి గంటలో ఈ టీచింగ్ అండ్ రీసెర్చ్ జనరల్ పేపర్ ఫర్ ఆల్, అంటే రేపు ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించబోయే మీ పేపర్ 1కు సంబంధించి 29 సబ్జెక్టులో ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించేటువంటి దాంట్లో అందరికి పేపర్ 1 కామన్. అందరికి పేపర్ 1 కామన్లో ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఏవి? ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ 10 యూనిట్స్కి వెళ్ళే ప్రశ్నలు వస్తాయి. ఒక్కో దాంట్లోకి వెళ్ళి 5 మార్కులు, 5 క్వశ్చన్లు వస్తాయి. ఇదే ఆర్డర్లో వస్తాయి. ఇది అభ్యర్థులు గమనించాలి. దీంట్లో భాగంగా ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నామంటే, నిన్నటి నిన్నటి వీడియోలో మీరు అభ్యర్థులు గమనిస్తే అయితే హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించిన ఒక భాగం నేను చెప్పి మీకు పంపించాను. ఈ రోజు మాత్రం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, కంప్యూటర్కి సంబంధించిన పదజాలానికి సంబంధించిన ఒక వీడియో, ఒక భాగాన్ని ఈరోజు మనం చేస్తున్నాం, మీకు పంపిస్తాను, చూడండి. ఓకే. సో ఇందులో మనం మొదటి భాగమైనటువంటి ఐసీటీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఐసీటీ మనకి ఏదైతే ఈ సమాచారము మరియు ప్రసారానికి సంబంధించినటువంటి సాంకేతిక ప్రక్రియకు సంబంధించి మనం ఏ ఎరలో ఉన్నామంటే గుర్తుపెట్టుకోండి, ఐసీటీ ఎరలో ఉన్నాం. ఏ ఎరలో ఉన్నాం? ఐసీటీ. ఐసీటీ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అభ్యర్థులు గమనించాలి, ఎప్పుడైనా సరే చాలా సింపుల్గా ఉండేటువంటి ప్రశ్న అడుగుతారు. మీరు రోజువారీగా పేపర్లో చదివితే ఈ టెక్నాలజీ రిలేటెడ్, అంటే ఐసీటీ రిలేటెడ్, కంప్యూటర్ బిట్స్ రిలేటెడ్గా, లేదా ప్రీవియస్ పేపర్లు అడిగిన ప్రశ్నల ఆధారంగా ఈ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ మనం తయారు చేయడం జరిగింది. ఇందులో మనం చూసినట్లయితే మొదటి చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ ఇన్పుట్ డివైస్. అంటే ఏదైతే మనకు కంప్యూటర్కి సంబంధించి, కంప్యూటర్కు మనం ఏదైతే ఇచ్చేటువంటి సమాచారం ఉందో, కంప్యూటర్లోకి పంపించేటువంటి సమాచారం ఈ కింది వాటిలో ఏది అంటున్నాం? మానిటర్. ఈ మానిటర్ అనేటువంటిది మనకు అవుట్పుట్ డివైస్గా పనిచేస్తుంది. ప్రింటర్, ఇది కూడా మనకు అవుట్పుట్ డివైస్గా పనిచేస్తుంది. కీబోర్డ్ మనకు ఇన్పుట్ డివైస్గా పనిచేస్తుంది. స్పీకర్, ఇది కూడా అవుట్పుట్ డివైసే. అంటే మానిటర్, ప్రింటర్, అదేవిధంగా స్పీకర్, ఇవన్నీ కూడా మనకు అవుట్పుట్ డివైసే. అంటే మనకు ఇన్పుట్ డివైస్ ఏంటిది? కీబోర్డ్. అంటే మనం ఏదైనా రాయాలంటే, ఇప్పుడు నేను ఇప్పుడు టైప్ చేస్తున్నాను, కీబోర్డ్ అది ఇన్పుట్ డివైసే. అదేవిధంగా నేను పెన్నుతో రాస్తున్నాను, ఇప్పుడు నేను రాసే పెన్ ఉంది కదా, ఇది కూడా ఇన్పుట్ డివైసే. అర్థమవుతుంది? ఈ పెన్నుతో రాస్తే అది మీకు కనబడుతున్నది. సో ఇదంతా కూడా మనం ఏమంటాము? ఇన్పుట్ డివైసెస్గా మనం చెప్పుకుంటాం. అంటే ఇన్పుట్ డివైస్ కింది వాటిలో ఏదైనప్పుడు కీబోర్డ్, మిగతావి కాదు. నెక్స్ట్, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఏఎల్యు, ఆర్థమెటిక్ లాజిక్ యూనిట్ యొక్క మనకు ముఖ్యమైనటువంటి విధి ఏంటిది అని అడుగుతున్నాను. కంప్యూటర్లో, మన కంప్యూటర్లో ముఖ్యంగా ఏది? ఇన్పుట్ డివైస్. ఇది చూడండి, ఇన్పుట్ డివైస్, అదేవిధంగా మానిటర్, ఆ తర్వాత మానిటర్ కూడా అవుట్పుట్ డివైసే. ఇది ఏది? మనం సిపియు అంటాం. మనం ఇన్పుట్ డివైస్, సిపియు అండ్ అవుట్పుట్ డివైస్ అంటే మానిటర్. ఇక్కడ ఇన్పుట్ డివైస్ కింద ఏమొస్తుంది? కీబోర్డ్ వస్తుంది, తర్వాత పెన్స్ వస్తాయి. ఓకేనా? ఇన్పుట్ డివైసెస్ కింద. సిపియులో ఏముంటాయంటే ఏఎల్యు, ఆర్థమెటిక్ లాజిక్ యూనిట్, అదేవిధంగా సియు అంటే కంట్రోల్ యూనిట్, ఎంయు అంటే మెమరీ యూనిట్. మెమరీ యూనిట్ ఉంటుంది, కంట్రోల్ యూనిట్ ఉంటుంది, ఆర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఉంటుంది. ఇవన్నీ దేనిలో భాగంగా ఉంటుంది? సిపియు. దీన్నే మనం కంప్యూటర్ బ్రెయిన్ అంటాం, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం మనం. దీన్నే మనం కంప్యూటర్ యొక్క బ్రెయిన్గా మనం పిలుస్తాం. అవుట్పుట్ డివైస్ ఏంటిది? ఇది మనకు ప్రాసెస్ చేసి దీని తర్వాత మనకు బయటకు కనబడేటువంటి మానిటర్ ద్వారా కానీ, అదేవిధంగా స్పీకర్ ద్వారా కానీ సౌండ్స్ రూపంలో, అదేవిధంగా మనకు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ప్రింటర్ రూపంలో కానీ బయటకు వచ్చేది అవుట్పుట్ డివైసెస్. ఇదంతా కలిసి మనం ఏమనుకుంటాము? ఇక్కడ అవుట్పుట్ డివైస్ కింద ఏముంటుంది? ప్రింటరు, మానిటరు, స్పీకరు, ఇదంతా అవుట్పుట్ డివైస్. ఓకే. కాబట్టి మనం ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటిది? ఏఎల్యు అనేటువంటిది ఏం ఫంక్షన్ చేస్తుంది? ఇందులో ఆర్థమెటిక్ లాజిక్ యూనిట్. ఆర్థమెటిక్
అంటే అర్థం ఏంటిది? పెర్ఫార్మ్ ఆర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. అంటే ఇది గణిత శాస్త్రపరమైనటువంటి మరియు తార్కికమైనటువంటి పనులు చేసేటువంటిది ఏంటిది? ఏఎల్యు ఆర్థమెటిక్ లాజిక్ యూనిట్కు పనిచేస్తుంది. మరి నేను ఇంతకుముందు చెప్పినటువంటి సెంట్రల్ ప్రాసెస్ యూనిట్లో మనకు మూడు భాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, మూడు పార్ట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. నెంబర్ వన్ ఆర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఏఎల్యు. ఏఎల్యు ఏం పని చేసింది? పెర్ఫార్మ్ ఆర్థమెటిక్ అండ్ లాజిక్ ఆపరేషన్ అన్నాం. మరి స్టోరేజ్ డాటా ఇది మెమరీ యూనిట్ చేస్తుంది. కంట్రోల్ సిస్టమ్ ఆపరేషన్స్ కంట్రోల్ యూనిట్ చేస్తుంది. మేనేజ్ మెమరీ ఇది కూడా ఎంయూ చేస్తుంది, మెమరీ యూనిట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటిది? ఏఎల్యు ఆర్థమెటిక్ లాజిక్ యూనిట్ చేసేది ఏంటిది? పెర్ఫార్మ్ ఆర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక థర్డ్ చూడండి, థర్డ్ క్వశ్చన్, వాట్ డస్ హెచ్టిటిపి స్టాండ్స్ ఫర్? అంటే కంప్యూటర్ పరిభాషలో హెచ్టిటిపిఎస్ అంటే ఏంటిది? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. డైరెక్ట్ ఆన్సర్, ఇక మరో మాట లేదు. ఏంటిది? హైపర్ టెక్స్ట్. చూడండి, ఇది మీరు కరెక్ట్ చదవాలి. ఆప్షన్స్ కరెక్ట్ చదివిన తర్వాతనే మీరు ఆన్సర్ చేయాలి మిత్రమా. ఎందుకు? మీరు కరెక్ట్ ఆన్సర్ చేయకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, హైపర్ టెక్స్ట్ ఏలో ఉంది, హైపర్ టెక్స్ట్ బిలో ఉంది, హైపర్ లింక్ ఏలో ఉంది, హైపర్ లింక్ సిలో ఉంది, హైపర్ లింక్ డిలో ఉంది. అరే హైపర్ లింక్ హైపర్ టెక్స్ట్ ఇలా కన్ఫ్యూజ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ చూడండి, ట్రాన్స్ఫర్ అంటున్నాడు, ట్రాన్స్మిషన్ అంటున్నాడు, టెక్స్ట్ ట్రాన్స్మిషన్ అంటున్నాడు, ట్రాన్స్ఫర్ అంటున్నాడు. కింద మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అరే ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని చదివినాం అనుకుంటాం. హైపర్ లింక్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాలా, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాలా? చూడండి, కాబట్టి క్వశ్చన్ మంచిగా చదివిన తర్వాత మీ మైండ్ ఏది కరెక్ట్ అని చెప్తే దాన్ని, అంటే ఫస్ట్ చూడగానే మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే దాని మీద ఎక్కువ దృష్టి సాధించండి. దిస్ ఇస్ మై హంబుల్ సజెషన్. అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ ఏం పెట్టాలి? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఇస్ ద రైట్ ఆన్సర్. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్, ఇన్ కంప్యూటింగ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జియుఐ? మనకు ఈ లెక్కించే ప్రక్రియలో కంప్యూటర్కి సంబంధించి మనకు జియుఐ యొక్క మీనింగ్ ఏంటి? సింపుల్ చెప్పాలంటే దీని యొక్క అబ్రివేషన్ ఏంటిదని అడిగాడు. దీన్నే మనం ఏం చెప్పుకుంటామంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, గ్లోబల్ యూజర్ ఇంటరాక్షన్ కాదు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్చేంజ్ కాదు, జనరల్ యూజర్ ఇంటర్చేంజ్ కాదు. ఇవన్నీ కూడా మనకు అవగాహన ఉంటే తప్ప ఆన్సర్ చేయలేము. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వెబ్ బ్రౌజర్? అంటే కంప్యూటర్కి సంబంధించినటువంటి మనకు ఇంటర్నెట్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఈ కింది వాటిలో ఏది వెబ్ బ్రౌజర్? మైక్రోసాఫ్ట్ వర్డ్, ఇది ఎంఎస్ ఆఫీస్లో ఉండేటువంటి ఒక ఆస్పెక్ట్. అడో ఫోటోషాపా, ఇది ఫోటోషాప్కి సంబంధించి. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, ఇది కూడా ఎంఎస్ మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి దాంట్లో ఉండేటువంటి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఇదంతా కూడా మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి దాంట్లో ఉంటాయి. కానీ ఇక్కడ ఆన్సర్ ఏమిటిది మనకు వెబ్ బ్రౌజర్కి సంబంధించి? గూగుల్ క్రోమ్ ఈజ్ ఎ వెబ్ బ్రౌజర్. వెబ్ బ్రౌజర్ కింది వాటిలో ఏదన్నా గూగుల్ క్రోమ్ ఈజ్ ఎ వెబ్ బ్రౌజర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెమరీ టైప్స్ ఈజ్ నాన్ వోలటైల్? ఈ కింది వాటిలో నాన్ వోలటైల్ మెమరీ ఏది అని అన్నాడు. నాన్ వోలటైల్ మెమరీ, నాన్ వోలటైల్ మెమరీ ఈ కింది వాటిలో దేనిగా చెప్పుకోవచ్చు అంటే ర్యామా, కెచే మెమరీ, రోమా, రిజిస్టరా? ర్యామ్ అంటే ఏంటిదంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. దీన్ని మనం మార్చలేం, దీన్ని మనం మార్చొచ్చు. క్యాచే మెమరీ ఇది మనం వాడుతున్నప్పుడు వచ్చేటువంటిది. రోమ్, దీన్ని ఏమంటామంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మార్చలేము. దీన్ని రీడ్ ఓన్లీ మెమరీ, అంటే ఇది కేవలం సిస్టమ్ రీడ్ చేసుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది. ఆర్ఓఎం, రీడ్ ఓన్లీ మెమరీ. ఈ రీడ్ ఓన్లీ మెమరీని మనం నాన్ వోలటైల్ మెమరీ అని మనం చెప్పుకుంటాం. రీడ్ ఓన్లీ మెమరీని ఏమని చెప్తాం? నాన్ వోలటైల్ మెమరీ అంటారు. మరి వోలటైల్ మెమరీ ఏంటిది? ర్యామ్. వోలటైల్ ఓన్లీ నాన్ అని పెట్టకుండా వోలటైల్ మెమరీ అన్నప్పుడు ర్యామ్ పెట్టాలి. నాన్ వోలటైల్ మెమరీ అంటే ఏంటిది అనాలి? రోమ్ పెట్టాలి. రీడ్ ఓన్లీ మెమరీ. నెక్స్ట్ చూడండి, వాట్ డస్ టర్మ్ బిట్ స్టాండ్స్ ఫర్? ఈ బిట్ యొక్క బిట్ ఏం తెలియజేస్తుంది? బిట్స్ ట్రాన్స్ఫర్ అంటుంది. ఈ బిట్ ట్రాన్స్ఫర్ బిట్స్ అంటే ఏంటిది అంటే దీని యొక్క అర్థం ఏంటిదంటే బైనరీ డిజిట్. బిట్ అంటే ఏంటిది? బైనరీ డిజిట్. గుర్తుపెట్టుకోండి, 8 బిట్స్ కలిస్తే ఎన్ని బిట్స్? 8 బిట్స్ కలిస్తే 1 బైట్. ఇది కంపల్సరీ మీరు నోటెడ్ ఉండాలి మిత్రులు. అదేవిధంగా 1024 బైట్స్ కలిస్తే 1 KB, 1 కిలోబైట్. 1024 కిలోబైట్స్ కలిస్తే
1 MB. ఇవన్నీ మీకు తెలిసి ఉంటాయి, కానీ నేను అయినా తెలియని వాళ్ళ గురించి నేను చెప్పాల్సి ఉంటుంది. 1024 MB గురించి కలిస్తే 1 GB. 1024 GB కలిస్తే జీబీ కలిస్తే 1 TB అంటే టెరాబైట్స్. అంటే ఇది మెమొరీకి సంబంధించి మెమొరీ యూనిట్ సిపియులో ఉండే మెమొరీ యూనిట్ ఇవన్నీ చేస్తుంది అన్నమాట ఈ పనిని. ఈ విధంగా మనకు అందులో మనకు డాటా స్టోర్ కావడానికి పనిచేస్తుంది. ఇందులో బిట్ అంటే ఏంటిదంటే అర్థం బైనరీ డిజిట్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఈ కింద ఇచ్చిన 4 ఆప్షన్లో ఒకటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. చూడండి, పైథాన్ ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా ఖచ్చితంగా ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, C++ ఖచ్చితంగా ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. HTML అనేటువంటిది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. మరి ఇంతకుముందు HTTP అంటే ఏంటిదో మనం అబ్రివేషన్ తెలుసుకున్నాం. HTTP హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. మరి HTML అంటే ఏంటిది? HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. చూడండి, ఇది ఖచ్చితంగా మీ ఎగ్జామ్లో ఇది లేకపోతే ఇది అడుగుతారు, అంతే, ముచ్చట్లేదు. HTML అంటే ఏంటిది? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. మిగతావన్నీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏంటంటే పైథాన్, జావా, C++. ఆల్సో C అండ్ C++. కాబట్టి ఇక్కడ ఇచ్చింది ఏంటిది? కానిది ఏదని అడిగాడు, కాబట్టి కానిది HTML. మరి HTML యొక్క అబ్రివేషన్ ఏంటిది? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ URL? ఇది ఇప్పటికీ ఒక ఎన్నిసార్లు అడిగారు పాత పేపర్లో చూస్తే. URL యొక్క అబ్రివేషన్ ఏంటిది అని అడిగాడు. URL యొక్క అక్రోనిమ్ అడిగాడు. యూనివర్సల్, ఇక్కడ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఇది తెలియకపోతే మీరు ఆన్సర్ చేయరు, ఎందుకంటే యూనివర్సలా, యూనిఫైడా, యూనిఫామా, అంతేకాకుండా రిసోర్సా, రిట్రైవలా, ఇట్లా యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. URL యొక్క అబ్రివేషన్ ఏంటిది? యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. నెక్స్ట్ 10th చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సిస్టమ్ సాఫ్ట్వేర్? ఈ కింది వాటిలో సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏది అని అడిగాడు. మైక్రోసాఫ్ట్ వర్డ్, గూగుల్ క్రోమ్ ఏంటిదో మీకు తెలుసు, వెబ్ బ్రౌజర్. ఇది గూగుల్ క్రోమ్ ఏంటిది? ఇది వెబ్ బ్రౌజర్. ఇంతకుముందే మనం చూసాం వెబ్ బ్రౌజర్. తర్వాత అడోబ్ రీడరా, అదేవిధంగా ఆపరేటింగ్ సిస్టమా, మైక్రోసాఫ్ట్ వర్డ్. ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ద సిస్టమ్ సాఫ్ట్వేర్, గుర్తుపెట్టుకోండి. OS అంటారు, ఆపరేటింగ్ సిస్టమ్. ఇది మనకు సిస్టమ్ సాఫ్ట్వేర్గా మనం పిలుస్తాం. సో కరెక్ట్ ఆన్సర్ ఏమో పెట్టుకోవాలి? కరెక్ట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్, ఆపరేటింగ్ సిస్టమ్ is the right answer of this question. Next, which one of the following is used to send an email? ఈమెయిల్ చేయడానికి మనం ఏది ఉపయోగిస్తాం? SMTPని ఉపయోగిస్తాం. SMTP డైరెక్ట్ ఆన్సర్ SMTP. ఇది కూడా సెట్ ఎగ్జామ్లో అడిగాడు, UGC నెట్ ఎగ్జామ్లో అడిగాడు. ఇది లేకుండా మీ రేపటి ఎగ్జామ్ ఉండదు. మెయిల్ పంపాలంటే ఏం ఫాలో అవుతారు అంటే మనకు SMTPని ఫాలో అవుతాం, FTPని కాదు. FTP అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, అంటాం. HTTP అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. SMTP అనేది మనకు ఏంటిది? మనకు సెండ్ మెయిల్కు మనం ఉపయోగించేటువంటి ఒక పద్ధతి SMTP. SNMP కాదు, SMTP is the right answer. Next, which of the following is a wireless communication technology? So wireless communication technology ఈథర్నెట్, వైఫై, USB, HDMI అంటే ఆన్సర్ వైఫై. వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ వైఫై. నెక్స్ట్, విచ్ ప్రోటోకాల్ is used to receive email? ఈమెయిల్ సెండ్ చేయడానికి SMTP, గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటిది? ఈమెయిల్ సెండ్ చేయడానికి మనం ఉపయోగించేది SMTP. ఈమెయిల్ రిసీవ్ చేసుకోవడానికి ఉపయోగించే ప్రోటోకాల్ ఏంటిది? POP3. సో POP3 అనేటువంటిది మనము ఉపయోగించేటువంటి ఏంటిది? POP3.
ఇది ఈమెయిల్ రిసీవ్ చేసుకోవడానికి తోడ్పడేటువంటి ప్రోటోకాల్. సార్ సార్ ఈమెయిల్ రిసీవ్ చేసుకోవడానికి ప్రోటోకాల్ ఇది. ఈమెయిల్ సెండ్ చేయడానికి తోడ్పడే ప్రోటోకాల్ ఏంటిది? ఎస్ఎంటిపి. ఇది ఈమెయిల్ సెంట్కి పనిచేస్తుంది. ఈ రెండింటిలోకి వెళ్ళి రేపు మీరు ఎగ్జామ్లో 100% రాస్తారు. నేను చెప్తున్నాను వినండి, ఇందులోకి వెళ్ళి కంపల్సరీ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ 14. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కామన్లీ యూజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్? మనం అనుకున్నాం ఇంతకుముందు సిస్టమ్ సాఫ్ట్వేర్ అన్నాం. ఏమన్నా సిస్టమ్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్లో ఏముంది? ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది సిస్టమ్ సాఫ్ట్వేర్. కానీ కామన్గా యూజ్ అయ్యే ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిది అంటే పైథానా. పైథాన్ అనేటువంటిది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావానా ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. మరిగా ఇక్కడ అడిగిన సిస్టమ్ ఏంటిది అంటే విండోస్. అడిగిన ప్రశ్న ఏంటిది? ఆపరేటింగ్ సిస్టమ్ అంటే విండోస్. మనకు విండోస్ 97, విండోస్ 2007, విండోస్ 2010 ఇలా మనం అడుగుతాం కదా. ఇదే ఆపరేటింగ్ సిస్టమ్. ఇది సిస్టమ్ సాఫ్ట్వేర్గా దీన్ని వాడతాం, విండోస్ సాఫ్ట్వేర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ టైప్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్? చూడండి, కంప్యూటర్ నెట్వర్క్ సంబంధం లేనిది అడుగుతున్నాడు, లేనిది అడుగుతున్నాడు కంప్యూటర్. చూడండి, ల్యాన్, దీన్ని లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు. ల్యాన్ యొక్క అబ్రివేషన్ ఏంటిది? లోకల్ ఏరియా నెట్వర్క్. వ్యాన్, దీన్ని వైడ్ ఏరియా నెట్వర్క్ అంటారు. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటారు. ప్యాన్ అనేటువంటిది మనకు దీని గురించి కరెక్ట్గా నాకు నోటెడ్ లేదు, బట్ ప్యాన్ ఈజ్ ఆల్సో కంప్యూటర్ నెట్వర్క్. మను అనేది మనకు కంప్యూటర్కి సంబంధించినటువంటి నెట్వర్క్ కాదు. సో రైట్ ఆన్సర్ మను. ఓకే, ల్యాను, వ్యాను, ప్యాను, అదేవిధంగా ఇంకోటి మ్యాన్ కూడా ఉంటుంది. మ్యాన్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. మ్యాన్, మను కాదు, యు ఉండదు, ఎంఏఎన్, మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సో ఇవన్నీ కూడా కంప్యూటర్ నెట్వర్క్. నెట్వర్క్ కానిది మను, ఎంఏఎన్. ద టర్మ్ క్లౌడ్ కంప్యూటింగ్ రిఫర్స్. ఇది ఇప్పటికీ ఒక 20 టైమ్స్ అడిగి ఉంటాడు. నేను చేసిన ప్రతి పేపర్లో ఈ ఈ ఈ క్వశ్చన్ ఉందండి. క్లౌడ్ కంప్యూటింగ్ రెఫర్స్ టు. క్లౌడ్ కంప్యూటర్స్ ఏం చేస్తుందంటే యూజింగ్ ద ఇంటర్నెట్, చూడండి, టు యాక్సెస్ స్టోరేజ్ అండ్ సాఫ్ట్వేర్ డివైస్. యాక్సెస్ స్టోరేజ్ అండ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్. యూజింగ్ ద ఇంటర్నెట్ టు యాక్సెస్ స్టోరేజ్ అండ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ ఏ పని చేస్తుంది? మెమొరీని స్టోర్ చేసుకోవడంలో తోడ్పడుతుంది, యాక్సెస్ చేస్తుంది, అవకాశం కల్పిస్తుంది. ఎట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ సర్వీసెస్, మనకి ఏదైతే సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి సేవలు ఉన్నాయో వాటిని వినియోగించు. నెక్స్ట్ 17. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఫైర్ వాల్ ఇన్ కంప్యూటర్ నెట్వర్క్? ఈ ఫైర్ వాల్ అని ఫ్రీక్వెంట్గా మనం వింటూ ఉంటాం. ఫైర్ వాల్, కంప్యూటర్ నెట్వర్క్కి సంబంధించిన ఫైర్ వాల్ ఏం పని చేస్తుంది? ఫైర్ వాల్ ఏం పని చేస్తుంది అంటే టు బ్లాక్. చూడండి, టు బ్లాక్, డైరెక్ట్ ఆన్సర్కి వెళ్ళిపోతున్నా. టు బ్లాక్ అండ్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ వైల్ పర్మిటింగ్ అవుట్వర్డ్ కమ్యూనికేషన్. ఏదైతే బయట నుంచి వచ్చేటువంటి సమాచారం, సందేశం ఏదైతే ఉందో, అనాథరైజ్డ్ యాక్సెస్ అంటే మనకు తెలియకుండానే అది యాక్సెస్ చేయడానికి అవకాశం కల్పించకుండా దాన్ని ఏం చేస్తుంది అంటే బ్లాక్ చేసేస్తుంది, దాన్ని రానివ్వకుండా అడ్డుకుంటుంది అనమాట. దాన్ని మనం ఫైర్ వాల్ అంటాం. ఈ ఫైర్ వాల్ ఎప్పుడు కూడా యాక్టివ్ మోడ్లో ఉండాలి మన కంప్యూటర్ నెట్వర్క్కి సంబంధించి. నెక్స్ట్ 18 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్? ఈ డిబిఎస్కి సంబంధించి సంబంధం లేనిది అడిగాడు. డిబిఎస్ యొక్క అబ్రివేషన్ ఏంటిది అనమాట? ఇప్పుడు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే డిబిఎంఎస్. కానీ అడిగిన ప్రశ్న ఏంటిది? కానిది అని అడిగినాడు. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కు ఉదాహరణకు కానిది ఏదన్నాడు? ఒరాకిలా, MySQL, ఎంఎస్ యాక్సెస్, లైనెక్సా? అంటే ఈ మొదటి మూడు మనకు డిబిఎంఎస్కి సంబంధం ఉన్నాయి. అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. లైనెక్స్ను మాత్రం ఉదాహరణ కాదు. సో అడిగిన ప్రశ్నకి ఇది సమాధానం. లైనెక్స్ అనేటువంటిది డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కు ఉదాహరణ కాదు. ఇక 19th క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్, ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్? ఇది కూడా ఒక 4-5 టైమ్స్ అడిగాడండి ఎగ్జామ్లో. డెఫినెట్గా మీరు ఇది చూడబోతారు. ఇంకొక వీడియో కూడా మీకోసం చేస్తా ఈరోజు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ 2 వీడియోల ద్వారా మీరు డెఫినెట్గా రేపు రాబోయే ఎగ్జామ్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించే మీరు సెప్టెంబర్
10, 11, 12లో రాయబోయే ఎగ్జామ్లో డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. 100% చెప్తున్నాను మిత్రమా, మీరు వినండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్? ఈ కింది వాటిలో లైనెక్స్ అనేటువంటిది ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇంతకుముందు మనం చదువుకున్నాం చూడండి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానిది ఏది అన్నారు. లైనెక్స్ అనేటువంటిది DBMS కి సంబంధం లేదు. మరి లైనెక్స్ అనేటువంటిది ఏంటిది? ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గా మనం లైనెక్స్ అని చెప్పుకుంటాం. ఇంక ఇవే కాక ఇంకా మిగతా ఉన్న ఎగ్జాంపుల్, కానీ ఇచ్చిన వాటిలో ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఏది? లైనెక్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ రోజుకు ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్, విచ్ టెక్నాలజీ యూజ్ టు మేకింగ్ టెలిఫోన్ కాల్స్ ఓవర్ ఇంటర్నెట్? అంటే మనం ఏదైతే ఏ టెక్నాలజీ వాడుతున్నామో, టెలిఫోన్ కాల్స్ ఓవర్ ఇంటర్నెట్ అంటే మనకు ఇంటర్నెట్ ద్వారా ఏదైతే కాల్స్ పొందుతున్నామో అది ఏ టెక్నాలజీ ఉపయోగిస్తాం? ఇది VoIP, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటారు. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటారు. దీని ద్వారా ఇంటర్నెట్ సంబంధించినటువంటి ఫోన్ కాల్ మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. VoIP. ఓకే, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి వీడియో. నేనేమంటున్నానంటే, టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ అంటే కేవలం టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్ క్వశ్చన్స్ చదివి మనం సక్సెస్ కాలేము. అందులో ఉండే మొత్తం 10 యూనిట్స్లోకి వెళ్ళి ఈక్వల్ వెయిటేజ్ ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి మీరు వాటిపైన దృష్టి పెట్టాలి. ఈ 3 రోజుల కాలంలో మీరు ఏం చేయాలంటే, పేపర్ 1లో టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్లో మీరు 4 క్వశ్చన్లు అంచనా వేసి ఆన్సర్ చేయొచ్చు. కానీ కంప్యూటర్కి సంబంధించి, ICTకి సంబంధించి కానీ, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణ చట్టాలు, పర్యావరణ కమిషన్లు, పర్యావరణ దినోత్సవాలకు సంబంధించి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి చదివితే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇవాళ వీలైతే మీకోసం ఈ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను, అదేవిధంగా పీపుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి కూడా ప్రయత్నం చేస్తాను. సో ఐ విష్ ఆల్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్. SRR గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అటానమస్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, మైక్రోబయాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ క్రాప్ ప్రొడక్షన్ ద్వారా ఆ పేరు పైన పడాల తిరుపతి అని నేను, డాక్టర్ పడాల తిరుపతి అని నేను మిమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటాను. బికాస్ ఆఫ్ ఐ మీన్ గవర్నమెంట్ సర్వీస్, మై రెస్పాన్సిబిలిటీ, మై కర్టసీ, మై ప్రైమరీ డ్యూటీ సర్వ్ ఫర్ ది సొసైటీ. బికాస్ ఆఫ్ ఐ మీన్ ఎంప్లాయ్, government employee, public servant. This is my profession and also my dear friends, this is my passion. ఓకే, కొద్దిమంది అనుకుంటారు వీడికి ఏం పని లేదు, పని లేక వీడియో చేస్తున్నాను. నో, ఎవరు ఏమనుకున్నా నేను ఇవ్వాల్సింది ఇస్తున్నాను. మీకు ఉపయోగపడితే వినండి, లేదంటే గుడ్ బై. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్. బీ కాన్ఫిడెంట్.